హాయ్. మీ పేరు? బసవరాజ్. రామ్ నా పేరు బసవరాజ్. పరశురామ్. పరశురామ్. ఓకే. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. రెక్కలు ఉన్నాయి కానీ పక్షి కాదు, కాళ్ళు లేవు కానీ చకచక కదులుతుంది ఏంటది? రెక్కలు ఉన్నాయి పక్షి కాదు, కాళ్ళు లేవు చక్క కదులుతుందా? కాళ్ళు లేవు కానీ చకచక కదులుతుంది. కప్ప. పక్షి కాదు, కప్ప కూడా కాదు. రెక్కలు ఉన్నాయి కానీ పక్షి కాదు, కాళ్ళు లేవు కానీ చకచక కదులుతుంది. పాము. రెక్కలు ఉండవు కదా పాముకి, దీనికి రెక్కలు ఉంటాయి. ఉంటావా? పాస్. విమానం. హ? విమానం. You are really a God gifted child. ఫ్లైట్ కదా? చకచక కదలదు, అది ఒకే రూట్లో వెళ్తుంది. చకచక చక్క కదులుతుంది. ఫ్యాన్. హ? ఫ్యాన్. ఎట్లా? ఎట్లా మీరు నేను ఇలా చేసినందుకు కాదు, చూపించారు. చక్కచక్క తిరుగుతుందంటే మరి ఫ్యానే కదా, 3 రకాలు ఉంటాయి. రైట్ ఆన్సర్. మిరపకాయని కొరికితే ఏమవుతుంది? సగం అయిపోతుంది. సగం అయిపోతుంది, ఇరిగిపోతుంది కదా? రైట్ ఆన్సర్. బైక్లో పెట్రోల్ అయిపోతే ఏమవుతుంది? పెట్రోల్ అయిపోతుంది. బండి ఆగిపోతుంది. బైక్లో పెట్రోల్ అయిపోతే ఏమవుతుందా? స్టార్ట్ బైక్ స్టార్టర్ ఉండదు అనుకుంటా కదా? ట్యాంక్లో పెట్రోల్ ఉండదు, ఆవిరి వెళ్ళిపోతుందా? క్లియర్గా చెప్పండి, ఆన్సర్ చెప్పేసి క్లియర్గా చెప్పండి. బండి ఆగిపోతుంది. పెట్రోల్ లేకపోతే బండి నిలబడుతుంది. ఎక్కడ నిలబడదా? ఎక్కడ నిలబడుతుంది? ఎక్కడికి వెళ్తుంది? పెట్రోల్ అయిందంటే బైక్. అదే చెప్పండి, ఆన్సర్ చెప్పండి. కాదు, మీరు ఆన్సర్ చెప్పారు కానీ క్లియర్గా చెప్పలేదు. పెట్రోల్ బండిలో పెట్రోల్, ట్యాంక్లో పెట్రోల్ అయిపోతుంది. ట్యాంక్లో పెట్రోల్ అయిపోతుంది, ట్యాంక్ ఖాళీ అయిపోతుంది. ట్యాంక్ ఖాళీ అయిపోతుంది. అదే ట్యాంక్ ఖాళీ అయిపోతుంది. అది ఆన్సర్. అదే నేను చెప్పమంటున్నా. సింహాలు పచ్చి మాంసం ఎందుకు తింటాయి? ఆకలేసి. పచ్చి మాంసమే తినాలా? ఎందుకు తింటాయి పచ్చి మాంసం? అది వండుకోదు కాబట్టి. రైట్ ఆన్సర్. వండుకో కాబట్టి. సరే, ఇంకో క్వశ్చన్ ఏమడగాలి? తన శరీరాన్ని తనే తినిద్ది ఏంటది? అది అది తిన్నాడు ఎక్కడ రావట్లేదు. తన శరీరాన్ని తనే తినిద్ది. పాము. పాము. పాము కాదు, అది గుర్తు రావట్లేదు. Guess చేయండి. తన సురక్ష తానే తింటాదంటే తన విన్నా, నేను గుర్తు రావట్లేదు. అది చెప్పడం రావట్లేదు. మసలు. ఏదో అది తింటుందా నిజంగా? కాదు, ముసలి అంట. చేపలు తింటాయి అంటే చేపలు తింటాయి. తన శరీరాన్ని తనే తానే తింటాదంట. ఇంకా శరీరాన్ని కాదు. గుర్తు రావట్లేదు, ఏదో విన్నా నేను. పాస్. ఐడియా లేదు. వస్తలేదు. పాస్. సరే, ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. మీరైనా ఒకే ఒక dialogue. దాన్ని నవరసాలుగా చెప్పాలి. లేదు అన్నాను. సరే, మీరు చెప్పండి. మనకి రాదు డైలాగ్. అరే చెప్పండి, ఏదో ఒక డైలాగ్. ఏం చెప్పాలి? డైలాగ్ ఏం చెప్పాలి? డైలాగ్ చూడు, ఒకవైపే చూడు, రెండు వైపే చూడు. చెప్పు చెప్పు చెప్పు, వచ్చింది చెప్పు. అంతే మనకేం. దాని serious గా చెప్పు. చూడు, ఒకవైపే చూడు, రెండు వైపే చూడు అనుకోవద్దు, తట్టుకోలేవు. మాడిపోతావు, మసైపోతావు. నవ్వుతూ చెప్పండి, సీరియస్ గా కాకుండా నవ్వుతూ. నవ్వుతే నవ్విస్తా చెప్పిన కదా. అలానే చెప్పు. చూడు, ఒకే వైపు చూడు. సరే, నార్మల్ గా కొన్ని రియాక్షన్స్ చెప్తాను, అవి తింటే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పాలి. ఓకేనా? కొన్ని టేస్ట్లు చెప్తాను. పులుపు. కెమెరా సైడ్. పులుపు తింటే ఇలా అంటారా? ఎలా పులుపు. నీళ్ళు వాటర్ ఉంచాను తిన్నా. సరే సరే, ఓకే. కారం. అమ్మో, ఇప్పుడే మంచి మసాలా బిర్యానీ తినేసి వచ్చినట్టు చెప్తున్నాడు. చెప్పండి మీరు. కారం. కారం ఎక్కువ కారం. కొంటే ఇంకా ఎక్కువ కారం తిన్నారు. వాటర్. చేదు. చేదట. మళ్ళీ ఒకసారి. ఆగండి. ఇటండి. సరే, ఆన్సర్ చెప్తా. చెప్పు. చేదు. వేపాకు తిన్నారు లేకపోతే కాకరకాయ తిన్నారు? కాకరకాయ తింటారా? ఆన్సర్
కాకరకాయ తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. సరే, చేదు చేదు సారీ స్వీట్ స్వీట్ లాస్ట్ అండ్ ఫైనల్ సీట్ అంటే అంటే టైం చెప్పనా ఆన్సర్? కొవ్వొత్తి తన శరీరం ఓకే రైట్ థ్యాంక్ యూ. కొవ్వొత్తి